హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చి అలసందలతో మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు ముందుగా అలసందలను నీటిలో వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం 1 కప్పు కొబ్బరిని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిని 4 రెబ్బల అల్లము, 1 ఇంచు అల్లం తీసుకోవాలి. 1 ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటినన్నింటినీ మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులోకి నేను కారం కోసం మసాలా కారాన్ని ఉపయోగిస్తున్నాను. అందులో పసుపు, ధనియాల పొడి, కారము అంతా కలిసి ఉంటుంది మసాలా పొడి. ఇక్కడ కర్ణాటకలో దాన్ని సాంబార్ పొడి అంటారు. ఈ సాంబార్ పొడి హోమ్మేడ్ సాంబార్ పొడి ఇంట్లోనే తయారు చేస్తారు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, సాసవులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్నటువంటి మసాలాను ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ కడిగినటువంటి కొన్ని వాటర్ను అందులో వేసుకొని తర్వాత మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడుకుతున్నటువంటి మసాలాలోకి కడిగి పెట్టుకున్నటువంటి అలసంద గింజలను మనం వేసుకోవాలి. అలసంద గింజలతో పాటు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఎక్కడ కూడా ఉప్పు అనేది యాడ్ చేయలేదు, ఇప్పుడే వేసుకుంటున్నాను నేను. కర్రీ అంతటికి సరిపడా ఉప్పుని వేసుకొని మసాలా గింజలు అన్ని సమపాలలో కలిసేటట్లు కలబెట్టుకోవాలి. తర్వాత కర్రీ అంతటికి సరిపడా నీళ్లు పోసుకొని మనము ఉడకపెట్టుకోవాలి. ఇదే స్టేజ్లో నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని తర్వాత నేను 1 గ్లాసు, పెద్ద గ్లాస్ అంత నీళ్లు పోసుకొని మసాలా అనేది గింజలకు బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి 2 కానీ 3 కానీ, చిన్న సైజు అయితే 3, పెద్ద సైజు అయితే 2 టమాటా ముక్కల్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. గింజ మెత్తపడేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి అలసందల మసాలా కర్రీ తయారైపోయింది. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి